ఛాంపియన్స్ ట్రోఫీ ఛాలెంజ్ కు టీమిండియా రెడీ అయిపోయింది. తొలి మ్యాచ్లో బంగ్లాదేశ్ను ఢీకొట్టబోతోంది. ఈ మ్యాచ్లో భారీ అంచనాల మధ్య భారత్ బరిలో దిగబోతోంది. పాకిస్తాన్తో సూపర్ సండే వార్కు ముందు బలాలు బలహీనతలు తెలుసుకోవడం పైన టీమిండియా ఫోకస్ పెట్టబోతోంది. ఏ రకంగా చూసినా రోహిత్ సేన సాలిడ్గానే ఉంది. బ్యాటింగ్లో అందరూ టచ్లో ఉన్నట్టే కనిపిస్తున్నారు. బౌలింగ్లో మాత్రం కాస్త టీం మేనేజ్మెంట్ టెన్షన్గానే ఉంది. జస్ప్రీత్ బుమ్రా లేకపోవడమే టెన్షన్కు కారణం. జస్ప్రీత్ ఉంటే భారత జట్టు మరో రేంజ్లో ఉండేదనే చర్చ ఉంది. అయినప్పటికీ స్పిన్ అస్త్రాలు, పేస్ ఆయుధాలు టీమిండియా దగ్గర బలంగానే ఉన్నాయి. బ్యాటింగ్లో రోహిత్ శర్మ కాన్ఫిడెంట్గా ఉన్నాడు. ఇంగ్లాండ్తో వన్డే సిరీస్లో సెంచరీ కొట్టాక జోష్ మీద కనిపిస్తున్నాడు. రోహిత్ శర్మ ఫామ్ టీమిండియాకు అడ్వాంటేజ్ కానుంది. శుభ్మన్ గిల్ కూడా ఊపు మీదున్నాడు. పైగా ఇప్పుడు వరల్డ్ నెంబర్ 1 బ్యాటర్. ఇంగ్లాండ్పై పరుగుల మోత మోగించిన శుభ్మన్ గిల్ బ్యాట్ నుంచి టీం మేనేజ్మెంట్ భారీ స్కోర్ కోరుకుంటోంది. సాధారణంగా ఐసీసీ ఈవెంట్స్ అంటే విరాట్ కోహ్లీ డిపెండబుల్ ప్లేయర్గా మారిపోతాడు. గత వన్డే వరల్డ్ కప్లోనూ మెరుపులు మెరిపించాడు. టీ20 వరల్డ్ కప్ ఫైనల్లోనూ సీనియర్ ఆటగాడిగా తన రోల్కు న్యాయం చేశాడు. బంగ్లాదేశ్ పైన సత్తా చాటితే టీమిండియాకు తిరిగే ఉండదు. 4వ స్థానంలో శ్రేయస్ అయ్యర్ తక్కువేమీ కాదు. జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత స్టామినా చూపిస్తున్నాడు. ప్రత్యర్థి బౌలర్ల పని పడుతున్నాడు. 4వ స్థానం తనదేనని ఆటతో చెప్పేస్తున్నాడు. దుబాయ్లోనూ అయ్యర్పై అందరి నజర్ పడబోతోంది. ఐదో స్థానంలో రాహుల్ లేదంటే అక్షర్ పటేల్ బరిలో దిగే అవకాశం ఉంది. పరిస్థితులను బట్టి టీం మేనేజ్మెంట్ నిర్ణయం తీసుకోవచ్చు. ఫస్ట్ చాయిస్ వికెట్ కీపర్ రాహుల్ ఉన్నందున పంత్ బెంచ్కే పరిమితమవడం ఖాయమే. టీమిండియాకు రవీంద్ర జడేజా కూడా కీలకం కాబోతున్నాడు. అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా బ్యాట్ నుంచి టీం మేనేజ్మెంట్ రన్స్ను కూడా కోరుకుంటోంది. పేస్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఫామ్లో ఉండటమూ టీమిండియాకు కలిసి రానుంది. బౌలింగ్ విభాగాన్ని షమి లీడ్ చేయబోతున్నాడు. ఇంగ్లాండ్తో టీ20లు, వన్డేల్లో షమి ఓకే అనిపించుకున్నాడు. బూమ్రా లేకపోవడంతో సీనియర్ బౌలర్పై మరింత బాధ్యత పెరిగింది. మరో పేస్ బౌలింగ్ స్లాట్ కోసం హర్షదీప్ సింగ్ వర్సెస్ హర్షిత్ రాణాగా సీన్ కనిపిస్తోంది. తుది జట్టులో ఛాన్స్ ఎవరికి దక్కుతుందనేది ఆసక్తి రేపుతోంది. స్పెషలిస్ట్ స్పిన్నర్గా కుల్దీప్ యాదవ్ బరిలో దిగే అవకాశం ఉంది. ఛాన్స్ కోసం వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి కూడా ఎదురుచూస్తున్నారు. దుబాయ్ ఆతిథ్యమిస్తున్న మ్యాచ్లో బంతితో మ్యాజిక్ చేయాలనుకుంటున్నారు. మరోవైపు షకీబుల్ హసన్ లేకుండానే బంగ్లాదేశ్ బరిలో దిగబోతోంది. బంగ్లా జట్టుకు సైతం దుబాయ్ పిచ్ కలిసొచ్చే అవకాశం ఉందన్న చర్చ ఉంది. షంటో, ముష్ఫీకర్ రహీం, మహమ్మదుల్లా, ముస్తాఫిజుర్ రెహమాన్పై ఆ జట్టు భారీ ఆశలే పెట్టుకుంది. అందుకే బంగ్లాదేశ్తో జాగ్రత్తగా ఉండాల్సిందే అని ఎక్స్పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. రికార్డులు భారత జట్టుకు ఫేవర్గా ఉన్నాయి. టీమిండియా, బంగ్లాదేశ్ మధ్య ఇప్పటి వరకు 41 వన్డేలు జరిగాయి. 32 మ్యాచుల్లో భారత జట్టు గెలిచింది. 8 మ్యాచుల్లో టీమిండియా సత్తా చాటింది. ఒక మ్యాచ్లో ఫలితం తేలలేదు. దుబాయ్లో జరిగే మ్యాచ్తో ఛాంపియన్స్ ట్రోఫీలో శుభారంభం చేయాలని టీమిండియా, బంగ్లాదేశ్ పట్టుదలగా ఉన్నాయి.